సర్పంచులు సరిగా పనిచేయకపోతే అధికార పార్టీ వారైనా సరే చర్యలు తప్పవని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. శ్మశాన వాటికల కోసం భూమి కొనుగోలు చేసేందుకు 2 లక్షల రూపాయల వరకు వెచ్చించేందుకు పంచాయతీలకు అనుమతినిస్తూ త్వరలో జీవో జారీ చేయనున్నట్లు ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. కీలకమైన మంత్రిత్వ శాఖ తనకు అప్పగిస్తున్నట్లు కేసీఆర్ తనకు చెప్పగానే ఉద్వేగంతో కళ్లల్లో నీళ్లు తిరిగాయని 3 దశాబ్దాల కల నెరవేరిందంటున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో మా ప్రతినిధి నాగేశ్వరాచారి ముఖాముఖి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల్లో పరిస్థితులు, అదేవిధంగా అభివృద్ధిపై దయాకర్ రావు గారి ఆలోచనలు, అభిప్రాయాలను తెలుసుకుందాం. దయాకర్ రావు గారు, ముందుగా కంగ్రాచులేషన్స్. మీకు ఒక సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో మీరు మంత్రిగా అయ్యారు. అంటే ఈ విషయాన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు? దాదాపుగా ఒక 3 దశాబ్దాల రాజకీయ జీవితంలో మొదటిసారిగా మంత్రిగా అయ్యారు. చాలా ఒక పక్క సంతోషం. మేము కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నా శ్రేయాభిలాషులు కానీ, నా అభిమానులు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక పక్క నాకు భయం కూడా ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున బాధ్యత నాకు పెట్టారు. ఏదో మంత్రి వస్తుందని నేను అందరూ అంటుంటే నేను కూడా అనుకున్నా. కానీ ఇంత పెద్ద పోర్ట్ఫోలియో ఇస్తారని కూడా నేను ఎప్పుడు కూడా ఊహించుకోలేదు. పెద్ద బాధ్యత పెట్టారు. బాధ్యత పెట్టినప్పుడు చెప్పాడు, నువ్వు సీనియర్ మోస్ట్, ప్రజల మధ్యలో ఉంటావు, ప్రజల సమస్యలు నీకు తెలుసు, అందుకనే ఈ బాధ్యత పెట్టాడు ముఖ్యమంత్రి గారు చెప్పడం. నాకు కొంత కళ్ళకు నీళ్ళు కూడా తిరిగాయి. అంటే అంత అభిమానంతో పెట్టారు. తప్పకుండా నేను సక్సెస్ అవుతా. కేటీఆర్ కూడా పదే అంటున్నారు, నువ్వు పక్క పార్టీ ఆర్గనైజేషన్, ఓ పక్క ఈ ఆర్గనైజేషన్ 2 కలుపుకొని చేయాలని చెప్పారు. తప్పకుండా చేస్తా. పెద్ద డిపార్ట్మెంట్ ఇది. ఎంత చేసినా కూడా ఇంకా చేయవలసినవి ఉంటాయి. పార్టీ ఆర్గనైజేషన్ కూడా 2 పార్లమెంట్ సీట్లు గెలిపించుకోవాలి. వరంగల్ జిల్లా అందరినీ కలుపుకోపోవాలి. సీనియర్ మోస్ట్ ఉన్నారు, అందరినీ కలుపుకపోయి ఈ పార్లమెంట్ సీట్ను కూడా 2 గెలిపించుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటా. అంటే మీరు చాలా సీనియర్, 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నారు. అంటే ఇప్పటి వరకు మీకు మంత్రి పదవిగా రాకపోవడానికి కారణాలు ఏంటి, మీ విశ్లేషణ? అంటే కారణాలు, నేను 83లో జిల్లా పార్టీ అధ్యక్షుని. ఇప్పుడు బీఫామ్సే నా చేతిలో పెట్టాడు సార్ ముఖ్యమంత్రి గారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ గారు, యువకునివి, వీళ్ళు ఈ 5 బీఫామ్స్ ఇస్తున్నా, మీరు గెలిపించుకురాపో అని చెప్పారు. ఆ 4 గెలిచిండు, నేను ఒక్కరిని ఓడిపోయాను. అప్పుడే అన్నాడు, నువ్వు గెలిస్తే ఎలా మంత్రి అయ్యేటోనివని. అప్పుడు మిస్ అయినా. అప్పుడు నా పొరపాటు అనుకోండి. తర్వాత మళ్ళీ గెలిచిన తర్వాత మా 6 ఎమ్మెల్యేస్ కలిసిపోయి ఎన్టీఆర్ దగ్గరికి పోయి 6 కలిసి ఇనానిమస్గా దయాకర్, ఇదే కడియం శ్రీహరి, ఇదే ప్రకాష్ రెడ్డి, ప్రణయ్ భాస్కర్ అందరు కలిసి నా పేరే చెప్పారు. అప్పుడు నాకు కొంతమంది శక్తులు అడ్డుపడ్డాయి, లక్ష్మీపార్వతి కానీ అసలు వాళ్ళు. తర్వాత చంద్రబాబు ఇస్తా అని మోసం చేశాడు. ఏది ఏమైనా కూడా నేను ఎప్పుడు కూడా నర్వస్ కాలేదు. పార్టీలో నేను ఇంపార్టెంట్ రోల్ ఉండేది. పోరడ్ బ్యూరో ఉండేది, 3 మెన్ కమిటీ ఉండేది, తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్కి ఉండేది, అసెంబ్లీలో కూడా డిప్యూటీ లీడరు, ఫ్లోర్ లీడరు, అన్నిటిలో నేను పనులు చేశాను. రాజకీయంగా నాకు ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. బై ఎలక్షన్లో కూడా ఏ బై ఎలక్షన్ వచ్చినా కూడా తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ నేనే ముందరబడి కోఆర్డినేషన్ ఆర్గనైజేషన్ చేసేది. ఆంధ్రాలో కూడా ఎక్కడ బై ఎలక్షన్స్ అయినా నేనే తీసుకొని పనిచేసేది. అయినా చంద్రబాబు గారు నాకు మోసం చేశాడు. ఇవాళ నేను టీఆర్ఎస్ పార్టీకి చేసింది తక్కువ, తెలంగాణ కోసం చేసినా కానీ దాన్ని అన్ని తీర్ల దృష్టిలో పెట్టుకొని ఇవాళ ముఖ్యమంత్రి గారు నాకు బాధ్యత పెట్టారు. ఆ బాధ్యత నిర్వహిస్తాననే నమ్మకం, విశ్వాసం నాకున్నది. మీరు కీలకమైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు మంత్రిగా ఉన్నారు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై మీ విశ్లేషణ? గ్రామాల పరిస్థితి అయితే అనుకున్నంత మేరకు మనం సక్సెస్ కాలేకపోతున్నాం. గ్రామ పంచాయతీ చట్టం బాగాలేదు. ఏదో 70 ఏళ్ల కింద చేసిన చట్టం ఇది. స్వాతంత్రం వచ్చిన కాంచి కూడా గ్రామాలు ఏం పట్టించుకోలేదు. గత 4 ఏళ్ళు కొంత మనం రోడ్లు చేయగలిగినాం, కొన్ని పనులు చేసినాం, కానీ అనుకున్నంత చేయలేకపోయినాం. ఏది ఏమైనా కూడా ఇప్పుడు ప్రతి గ్రామానికి బీటీ రోడ్ కావాలి. ఇలా నీళ్ళ సౌకర్యం కల్పిస్తున్నాం. ఇదివరకు మంచిల కోసం ప్రతి నియోజకవర్గంలో మినిమం 4-5 కోట్లు ఖర్చు పెట్టేది. ఓ బోరు ప్రతి సంవత్సరం పెట్టేది. ఆ బోర్ వేసేది 3 నెలల్లో పోయేది, మోటార్ ఫిట్ చేసేది పోయేది. మళ్ళీ మంచిల కోసం బిందెలతోటి, కుండలతోటి ధర్నాలు. ఇట్లా గోసని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మంచిళ్ళకి ఇబ్బంది అనేది
పోయింది. గ్రామ పంచాయతీ ఫండ్స్ అన్నీ బోర్లకు మోటార్లకే రిపేర్లకే సరిపోయాయి. ఇప్పుడు ఆ పని పోతుంది. ఆ పైసలన్నీ ఇప్పుడు మనకు గ్రామ పంచాయతీలో మిగులుతున్నాయి. ఈజెస్ ద్వారా కూడా చాలా చేయొచ్చు. ప్రతి గ్రామానికి ఇప్పుడు 8 లక్షలు వస్తున్నాయి. చిన్న గ్రామానికి కూడా 5 లక్షలు, 500 జనాభాకు ఉన్నదానికి కూడా 8 లక్షల రూపాయలు వస్తున్నాయి. ఫండ్స్ కూడా వస్తున్నాయి. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా వస్తున్నాయి. చేసేందుకు వనరులు ఉన్నాయి. ఇప్పుడు సార్ కూడా ప్రతి గ్రామంలో కూడా వైకుంఠ దావ కట్టాలి, శ్మశాన వాటిక కట్టాలి అనేది పట్టుదలుతున్న. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాలి, ఐకేపీ గ్రూప్ ద్వారా మంచి కార్యక్రమం చేయాలనేది, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఇట్లా పెట్టి రైతులకు ధర పలికేటట్టు ఏర్పాటు చేయాలి. ప్రతి ఊళ్ళో అవసరమైతే ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లకు గోదాం కట్టాలి. ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. పరిశుభ్రంగా ఉంచాలి. ప్రతి విలేజ్లో సర్పంచ్ ఉండాలి. ప్రతి దానికి కమిటీ వేయాలి. విలేజ్ కార్యదర్శిని కూడా ఇవాళ ఒక్క విలేజ్ కార్యదర్శిని ఆ ఊళ్ళో ఉంచి, చిన్న విలేజ్ అయినా ఒక కార్యదర్శిని పెడుతున్నాం. 15,000 జీతం ఇస్తున్నాం. 3 నెలలు ఆ కార్యదర్శి సక్రమంగా పనిచేస్తేనే పర్మనెంట్ చేయాలని. లేకపోతే ఆయన విలేజ్లో కూడా విలేజ్లో ఉండాలి. ఆయన లేదా మండల హెడ్ క్వార్టర్లు ఉంటా, జిల్లా హెడ్ క్వార్టర్లు ఉంటా అంటే కూడా నడవదు. సర్పంచ్ ఆయనే ఉండాలి, కార్యదర్శి. విలేజ్లో 2 ఉన్న తర్వాత ఈ పనులు ఎందుకు కావు? కానీ మీరు చెప్పిన ఇవన్నీ కావాలంటే చాలా నిధులు అవసరం. అంటే పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి, అదేవిధంగా నిధులు లేక కాదు, సక్రమంగా మార్గంలో పెట్టక. ఇప్పుడు మీరు అన్నది మంచిళ్ళ కోసమే ప్రతి విలేజ్లో ప్రతి సంవత్సరం 4-5 లక్షలు మంచిల కోసమే కట్టేది. ఫస్ట్ ప్రియారిటీ డ్రింకింగ్ వాటర్కి పెట్టేది. గ్రామాల్లో కూడా డ్రింకింగ్ వాటర్ అంటే బోర్ వేయాలి, మోటార్ ఫిట్ చేయాలి, పైప్ లైన్ వేయాలి, మొత్తం పైసలన్నీ పోతాయి. ఇప్పుడు మంచిళ్ళకి ప్రాబ్లమ్స్ లేవు కదా. ఆ డబ్బులన్నీ మనం వేరే దానికి ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉన్నది కదా. అంటే మనకు వనరులు ఉన్నాయి, ఆ సరైన రీతిలో పెంచుకోలే. మోటార్ రిపేర్ల ఖర్చుకే ప్రతి సంవత్సరం 1 లక్ష 2 లక్షలు మోటార్ రిపేర్లకే, పైప్ లైన్ల కోసమే, వీటి కోసమే తయారు చేసేది. వీటన్నిటి కూడా మనకు అవన్నీ మిస్యూజ్ అయినాయి. పంచాయతీలకు ఇంకా అంటే మరిన్ని అధికారాలు కావాలనేది చాలా రోజులుగా ఒక డిమాండ్. అధికారాలు ఇచ్చినాం. ఇప్పుడు అధికారాలు సరైన రీతిలో పనిచేయకపోతే తీసేసే అధికారం కూడా ఇలా మేము పెట్టుకున్నాం. నేను కాదు, కలెక్టరే. మేము స్టే కూడా ఇచ్చే అధికారం కూడా లేదు. మళ్ళీ కోర్టు ఇవ్వకపోతే అప్పుడు మేము ఎవరం కూడా ఇవ్వం. ఫస్ట్ మేము చెప్తున్నాం, ఏ పార్టీ అయినా చూడం. సర్పంచ్లు టీఆర్ఎస్ పార్టీ అయినా పర్వాలేదు, ఎమ్మెల్యే గారు సుట్టైనా పర్వాలేదు, మంత్రి గారు సుట్టైనా పర్వాలేదు, పని చేయకపోతే తీసి పారేసలేదు. పార్టీలకు అతీతంగా ఈ చట్టాన్ని ఉపయోగించాలి. వాళ్ళ పని కూడా అట్లా చేయాలి. చట్టానికి అతీతంగా మేము చట్టానికి సరైన రీతిలో పనిచేసే ఏర్పాటు చేస్తాం. ఈ కొత్త పంచాయతీరాజ్ చట్టం పూర్తి స్థాయిలో ఎప్పటిలోకి అమలు అయింది. దానికి సంబంధించి యంత్రాంగం ఎప్పుడు ఉండదు అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు, మండల పరిషత్ ఎన్నికలు ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా ఇప్పుడు రిజర్వేషన్స్ అవన్నీ తయారు చేస్తున్నాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏప్రిల్ నుంచి మొదలవుతుంది. ఈ పంచాయతీరాజ్ చట్టంలో కొంత లోపాలు ఉన్నాయనే ఆరోపణ. ఎందుకంటే ముఖ్యంగా పంచాయతీల పైన ఒక పెత్తనం చేసే విధంగా, వారిపైన ఒత్తిడి పెంచే విధంగా కొన్ని విమర్శలు. పెత్తనం లేదు. పని చెయ్యకపోతేనే కలెక్టర్కే ఇచ్చినాం. పొలిటికల్గా ఎవరికి ఏదో ఎమ్మెల్యేనో మంత్రికో ఇవ్వలే, కలెక్టర్కే ఇచ్చినాం. ఇప్పుడు ఏం లాభం? ఇప్పుడు మీకున్న ఇప్పుడు శ్మశాన వాటికలు కట్టక సర్పంచులు నిర్లక్ష్యం చేసి వదిలిపెట్టిపోయారు. గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టలే. ఏది అట్లా పెండింగ్ ఉన్నాయి. 2 శ్మశాన వాటిక కట్టాలంటే స్థలం లేదని వంక. ఇప్పుడు ఏమంటున్నాం, మేము కొత్తగా రేపేళ్ళుండో జీవో కూడా ఇస్తున్నాం. 2 లక్షల రూపాయలు స్థలాన్ని కొనుక్కున్నందుకు కూడా గ్రామ పంచాయతీ ఫండ్స్ వాడుకొని స్థలం కట్టి శ్మశానం కట్టమని కూడా జీవో ఇస్తాను. అన్ని తీర్లా కల్పిస్తున్నాం. ఇప్పుడు జాగలేదనో వంక, ఇంకేదో లేదనో వంక, ఇవన్నీ కూడా పెట్టకుండా అన్ని తీర్లా మేము వనరులు కల్పిస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం, వసతులు ఇస్తున్నాం, అధికారాలు ఇస్తున్నాం. ఇప్పుడు కూడా చేయకపోతే వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవద్దు? గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస అనేది ఇంకా కొనసాగుతుంది. అంటే ప్రధానంగా గ్రామాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువ లేకపోవడమే ప్రధాన కారణం. దీన్ని ఏ విధంగా చెప్పారు? టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు పోతలేరు. రైతులైతే గత ప్రభుత్వాలల్లో ₹1,00,000 ₹50,000 ఎకరం దొరికేది. 10 లక్షలు పెట్టినా భూమి దొరుకుతలేదు. ముఖ్యమంత్రి గారు రైతులకు రైతు బంధు ఇస్తాడు, అన్ని తీరులు లాభం చేస్తున్నాడు, కరెంట్ ఇస్తాడు, నీళ్ళు ఇస్తాడు అని
వరంగల్ పోయినోడు, హైదరాబాద్ పోయినోడు, ఇంకా జిల్లా ఎడుకోటలు పోయినోడు అలా ఊళ్ళకి వచ్చి వ్యవసాయం చేసే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం చేయాలి. ఇదివరకు వ్యవసాయం వదిలిపెట్టి హైదరాబాద్కి వచ్చి హోటల్లో పనిచేసుడా, ఆటో రిక్షా నడుపుడా, ఎవరి ఇళ్ళల్లో పనిచేసుడా అనేది 2 ఎకరాలు. ఇప్పుడు 2 ఎకరాల రైతు కూడా పోయి ఊళ్ళలో వ్యవసాయం చేసే పరిస్థితి. నా ఊరు, నేను వ్యవసాయం చేసుకుంటా, పెట్టుబడి నాకు దొరుకుతుంది, అన్ని తీర్ల లాభం దొరుకుతుంది, కరెంట్ ఉన్నది, నీళ్ళు వస్తున్నారు, చేసుకుంటానని వచ్చి ఊళ్ళల్లో చేసుకుంటున్నారు. గ్రామీణ నీటి సరఫరాకు కూడా మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి అంటే ఇంటింటికి మంచినీరు అనేది ఎప్పుడు అందుతుంది? ఇప్పుడు దానికి 50% అయిపోయింది. 50 కాదు, 95% అయిపోయింది. 95% గ్రామాలలో నీళ్లు తాగుతున్నారు. 50% నేను కోరుకునేది ఏంటంటే మేము పైప్ లైన్ వేసి ట్యాంకుల ద్వారా 50% ఇచ్చాం. డైరెక్టు 45% డైరెక్టు పాత లైన్ల ద్వారా ఇచ్చినాం. మేమేమున్నది మార్చి వరకు 100% ఇస్తాం. ఏప్రిల్ వరకు ట్యాంకులు కట్టి కొత్త లైన్లకి ఇవ్వాలనేది ఏప్రిల్ వరకు ఇచ్చే ఏర్పాటు ప్రోగ్రామ్ చేసుకున్నాం. సక్సెస్ అవుతాం. ఇప్పటివరకు నీళ్ళు అంతటి తాగుతున్నారు, నీళ్ళకి ఇబ్బంది లేదు. నీళ్ళకి అసలు ఇబ్బంది లేదు. నీళ్ళకు ₹1 కూడా ఖర్చు పెట్టేందుకు అవకాశం లేదు. 1000 కోట్లు ఖర్చు పెట్టేదండి. ప్రతి ఎండాకాలం వచ్చిందంటే కుండలు, బిందెలు, ఊళ్ళల్లో లొల్లు, బోర్లు ఫెయిల్ అయినాయి, మోటార్లు ఫెయిల్ అయినాయి. డబ్బులన్నీ గ్రామ పంచాయతీ ఫండ్స్ అన్నీ వాటికే, ఎమ్మెల్యే ఫండ్స్ దానికే, ఎంపీ ఫండ్స్ దానికే, గ్రామ పంచాయతీ ఫండ్స్ అంతే, జిల్లా పరిషత్, మండల ఫండ్స్ అన్ని బోర్లు, మోటార్లకి ఖర్చు పెట్టేది. మొత్తం పైసలు మిగులుతానే కదా. అవన్నీ మిగిలి గ్రామాలకు ఇప్పుడు డెవలప్మెంట్ చేసుకునేందుకు అవకాశం వచ్చింది కదా. ఇది మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల కోసం ప్రభుత్వం ఏ విధంగా సిద్ధం? సిస్టమేటిక్గా పోతున్నాం. ఇప్పుడు అన్ని కమిషనర్ గారు వచ్చి అన్ని ప్రపోజల్స్ తయారు చేస్తున్నాం. ప్రపోజల్స్ తయారు చేసి రేపేళ్ళుండో దాన్ని అనౌన్స్ కూడా చేయడం జరుగుతుంది. గ్రామాలను సర్వతోముఖ అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు చేస్తున్నామని, దానికి సంబంధించి స్పష్టమైన ఇప్పటికే కేసీఆర్ నేతృత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందామని, వాటిని ముందుకు తీసుకెళ్తామని ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.